యెస్. చూడండి, మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్‌లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. ఏదంటే, సాధారణంగా ప్లాంట్స్ అనేటివి మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్‌ను లీవ్స్ నుంచి సింథసైజ్ అవుతాయి కదా! సో, సింథసైజ్ అయిన తర్వాత అవి స్టోరేజ్ ఆర్గాన్స్‌కి పంపిస్తాయి. అవసరమైనప్పుడు స్టోరేజ్ ఆర్గాన్స్ నుంచి మళ్ళీ తిరిగి ఉపయోగించుకుంటాయి. సో, దానికే ఈ పదం ఏమని ఉపయోగించాడంటే, మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్‌పోర్ట్ అని ఉపయోగించినాడు. మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్లోయంలో జరుగుతుందని ఉపయోగించినాడు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటంటే, ఇప్పుడు మొక్క ఉంది. మొక్కలో ఏదైనా ఒక ఆకు కానీ ఎండిపోతుంది అనుకో, అంటే సెన్సెన్స్ అవుతుంది అనుకో, ఆ ఆకులోని పోషకాలు అనేది ఎక్కడైతే సెన్సెన్స్ అవుతుందో అక్కడ ఉండే ఎండిపోతున్న ఆకులో ఉండే న్యూట్రియంట్స్ మొత్తం యంగ్ లీఫ్ లేక్ పంపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, యంగ్ లీఫ్ లేక్ పంపిస్తా అంటున్నాడు కదా, మరి న్యూట్రియంట్స్ మాత్రమే పంపిస్తాయా, లేకుంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనబడే హార్మోన్స్ కూడా పంపిస్తాయా అనేది నాకు డౌట్ వచ్చింది. కానీ ఎగ్జామ్లో మాత్రం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా వెళ్తాయి అని ఆప్షన్ ఇస్తే మాత్రం షూర్గా అది క్లిక్ చేయాలా. ఒకవేళ ఇవ్వలేకపోతే అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ టెక్స్ట్ బుక్లో మాత్రం దానికి కలిపి ఇవ్వలేదన్నమాట. ఓన్లీ ఇక్కడికి సెంటెన్స్ కట్ చేసినాడు. ఏమనంటే, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటివి ఎలా వెళ్తాయంట కొన్నిసార్లు అంటే స్ట్రిక్ట్లీ పోలరైజ్డ్ అంటే యూనిడైరెక్షనల్ మ్యానర్. అంటే ఇది ఒక సైడ్ మాత్రమే. అంటే ఇది మనకు నార్మల్గా తెలుసు, హార్మోన్స్ ఎప్పుడు కూడా ఒక చోట పుట్టి ఇంకో చోటుకు పోతాయి, మళ్ళీ ఇక్కడ పుట్టి ఇక్కడికి వస్తాయి. అంటే ఏంది, ఏదో ఒక డైరెక్షన్లో పోతాయి కానీ బై డైరెక్షన్లో పోవు అనమాట కదా. అందుకే వీడు ఏమన్నారంటే, సమ్ టైమ్స్ స్ట్రిక్ట్లీ పోలరైజ్డ్ యూని డైరెక్షన్లో మాత్రమే ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి పోతాయని చెప్తున్నాడు. సో ఈ సెంటెన్స్కి మనకు సంబంధం లేదు. అయినప్పటికీ ఎగ్జామ్ హాల్లో మాత్రం ఇది వస్తే మాత్రం షూర్గా ఇదే మనం క్లిక్ చేయాలి. ఏది, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి కూడా ఎండిపోతున్న ఆకులో నుంచి యంగ్ లీఫ్లోకి వెళ్తాయా అని ఇస్తే మాత్రం వెళ్తాయనే ఆప్షన్ పెట్టాలన్నమాట. అది ఇక్కడ పదానికి స్ట్రిక్ట్లీ పోలరైజ్డ్ అంటే అర్థం ఏంటంటే, ఒకటే డైరెక్షన్లో వెళ్తాయి, ఒకటే డైరెక్షన్సే. ఒక చోట పుట్టడం, ఇంకో చోట ఎండ్ అవ్వడం, ఒక చోట పుట్టడం, ఇంకో చోట ఎండ్ అవ్వడం, దాన్నే పోలరైజ్డ్ అని అంటారు అన్నమాట. అది ఇంపార్టెంట్. ఎస్. ఈ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు తెలుసు డిఫ్యూజన్ అంటే ప్యాసివ్ అని తెలుసు, ప్యాసివ్ అంటే ఎనర్జీ అవసరం లేకోకుండా వెళ్తాయని తెలుసు. ఇక్కడ ఒక పదం ఇచ్చినాడు, ఓవర్ ఏ షార్ట్ డిస్టెన్స్ అని ఇచ్చినాడు. ఓవర్ ఏ షార్ట్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇంటర్సెల్యులార్ స్పేసెస్ లీఫ్ యొక్క ఇంటర్సెల్యులార్ స్పేసెస్ నుంచి అవుట్ సైడ్ వెళ్తాయని ఇచ్చినాడు. అంటే ఇట్లాగనమాట. ఓకే, లీఫ్ యొక్క ఇంటర్సెల్యులార్ అంటే ఏంది, సెల్కి మధ్య ఉండే స్పేస్ ఉంటుంది చూసా, ఆ సెల్ నుంచి లీఫ్లో వాటర్ అనేది ఇలా డిఫ్యూజ్ అవుతాయని చెప్తున్నాడు అనమాట. అది పాయింట్. మనకి ఎప్పుడైనా డిఫ్యూజన్ అనేది హై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ నుంచి లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వెళ్తుంది అని ఇస్తే మాత్రం అది కరెక్టే, కానీ అలా ఇవ్వకూడదు అనమాట. ఎలా ఇవ్వాలంటే, నెట్ మూమెంట్ ఆఫ్ హైర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ టు నెట్ మూమెంట్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఈ పదం వస్తే మాత్రమే మనం ఈ ఆప్షన్ని కన్సిడర్ చేయాలన్నమాట. నెట్ అనే పదం. ఓకే, నెట్ వాటర్ మూమెంట్ ఫ్రమ్ రీజన్స్ ఆఫ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు ది రీజన్స్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్. అది ఇంపార్టెంట్. నెక్స్ట్, డిఫ్యూజన్ అంటే స్లో ప్రాసెస్ అనేది తెలుసు. ఇది చూడండి, ఇక్కడ ఇది డిఫ్యూజన్ ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుంది అంటే డెత్ సెల్లో జరగవచ్చు, లేకోకుంటే ఎక్కడనే జరగచ్చు, దానికి సంబంధం లేదు. కానీ ఇది లివింగ్ సెల్లోనే జరగాలనే గ్యారెంటీ అయితే లేదనమాట. అంటే ఇది బతికి ఉన్న సెల్లో మాత్రమే జరగాలని గ్యారెంటీ లేదు, ఎక్కడైనా జరుగుతుంది డిఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్, మనము రూమ్లో స్ప్రే కొడతాం. రూమ్లో స్ప్రే కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది, అది రూమ్లో ఏమన్నా అది లివింగ్ సెల్లా లేకపోతే నాన్ లివింగ్ సెల్లా, దానికి సంబంధం లే కదా. కాబట్టి అందుకే డిఫ్యూజన్ అనేది నాట్ డిపెండెంట్ అంటే అర్థం, ఇండిపెండెంట్గా ఉంటుంది. లివింగ్ సిస్టమ్ మీద ఆధారపడుకోకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే లివింగ్ సిస్టమ్ మీద ఆధారపడదు అని చెప్తున్నాడు. అది డిఫ్యూజన్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే గ్యాసెస్లో, లిక్విడ్లో జరుగుతుంది. ఈ పదం నాకు అర్థం కాలేదు టెక్స్ట్ బుక్లో. ఏదంటే, డిఫ్యూజన్ ఇన్ సాలిడ్ రాదర్ దాన్ ఏ సాలిడ్ ఈజ్ మోర్ లైక్లీ అనే పదం నాకు అర్థం కాలేదు.
రైట్. ఓకే, చూద్దాం. ఇక్కడ అసెసన్ రీజన్ ఉంది. ఇది ఇక్కడ నుంచి ఒకటికి ఒక అసెసన్ అయితే ఇక్కడ నుంచి ఒకటికి ఒక రీజన్. రైట్. తర్వాత డిఫ్యూజన్ రేట్స్ ఎఫెక్టెడ్ అన్నాడు. ఇక్కడ పదం ఎఫెక్ట్ అంటే ఏంది, ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఎఫెక్ట్ అంటే మనమే వేరే వాళ్ళకి హాని చేస్తే ఎఫెక్ట్ అంటారు, ఈ అంటారు. మనమే వేరే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతే దాన్ని ఎఫెక్ట్ అంటారు, ఏ అంటారు అనమాట. సో కాబట్టి ఈ డిఫ్యూజన్ రేట్స్ అనేటివి హాని కాబడతాయి. దేనివల్ల? ఒకవేళ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే, లేకపోతే ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క పర్మిబిలిటీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా డిఫ్యూజన్ రేట్స్ అనేటివి హాని కాబడతాయి, అంటే ఇది ప్రభావితం చెందుతాయి అనమాట. తర్వాత టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా జరుగుతుంది, ప్రెజర్ ఎక్కువ ఉన్నా కూడా జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్తున్నాను. ఒక సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్లో సొల్యూట్స్ గురించి మాట్లాడుతున్నాడు అంతే. అదే ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏంది? విండ్ అంటే ఏంది? ఎక్కడైతే హై ప్రెజర్ ఉందో లో ప్రెజర్కి వస్తుంది, అంటే ఎక్కువ గాలి నుంచి తక్కువ గాలికి వస్తే దాన్ని ఏమంటారంటే ప్రెజర్ గ్రేడియంట్ అంటారు. కానీ ఇక్కడ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అన్నాడు కాబట్టి సొల్యూషన్లో ఉండే సొల్యూట్స్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది కూడా మనకు నోట్స్ రాయడానికి వీలు కుదరదు, ఎంత ట్రై చేసినా కూడా అవ్వలేదు. సో కాబట్టి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏందో ఇప్పుడు తెలుస్తాం. ఇప్పుడు ఏమంటారంటే, మీకు అంతా ముందే తెలుసు, మనకు కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది డిఫ్యూజన్ కోసము ఆల్రెడీ తయారై ఉంటుంది అంటున్నాడు. ఎక్కడ తయారై ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి, మనకు ఇవి ఏమి లేవని ఊహించుకోండి. ఇక్కడ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది చిన్న చిన్నగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ? పైన కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది చిన్నగా డెవలప్ అవుతుంటుంది. అంటే అందుకే వాడు ఏమంటాడంటే, కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది ఈ పైన, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ పైన తయారవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు ఆల్రెడీ. సో కాబట్టి రైట్, ఇక్కడ డిఫ్యూజన్ రేటు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఫస్ట్ దీని మీద డిపెండ్ అవుతుంది, తర్వాత వచ్చేసి ఏది అంటే సాల్యుబిలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో దీనికంటే ముందు ఇక్కడ ఉన్న చూడండి, ఇవి రెండు, మళ్ళీ తర్వాత ఇది మూడోది, ఇది నాలుగోది, 5, 6, 6 మీద డిపెండ్ అవుతుంది డిఫ్యూజన్ రేట్. ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట. రైట్, ఇక్కడ ఒక పదం ఉంది, లిపిడ్స్ లోపల సాల్యుబిలిటీ అన్నాడు. తర్వాత ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ అన్నాడు. సరే చూద్దాం, ఇక్కడ మెంబ్రెయిన్ అన్నాడు కదా, అసలు మెంబ్రెయిన్ అనేది చెప్తా చూడండి. రైట్, ఇది మెంబ్రెయిన్, ఇది మనం అనుకునేది, ఇది మెంబ్రెయిన్. ఇదంతా ప్లాస్మా మెంబ్రెయిన్ అని ఊహించుకుంటే, దీంట్లో మేజర్ భాగం ఆక్యుపై అనేది ఏంటంటే లిపిడ్ అనమాట. నేను ఏమనుకుంటే లిపిడే మెంబ్రెయిన్ ఏమనుకుంటే కాదు, ఇదంతా ప్లాస్మా మెంబ్రెయిన్ అని ఊహించుకుంటే, దీంట్లో ఎక్కువ శాతం ఆక్రమించిన భాగం ఏదంటే లిపిడ్. ఈ లిపిడ్ లోపలికి ఏదైతే మాలిక్యూల్స్ వచ్చి సాల్యుబిలిటీ అవుతావో దాని మీద ఆధారపడే లోపలికి వెళ్తుంది అని చెప్తున్నా అనమాట. ఓకే, అది అందుకే వాడు అంటున్నాడు, ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎక్కువ శాతం ఆక్రమించినది ఏంటంటే లిపిడ్లో ఏదైతే మాలిక్యూల్స్ సాల్యుబిలిటీ అవుతావో అవి మాత్రమే లోపలికి వస్తాయి. సో దాని మీద కూడా డిఫ్యూజన్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఎస్, చూడండి, ఇక్కడ సబ్స్టాన్సెస్ సాల్యుబుల్ ఇన్ లిపిడ్ డిఫ్యూజెస్ త్రూ ద మెంబ్రెయిన్ ఫాస్టర్ అంటున్నాడు. సబ్స్టాన్స్ దట్ హ్యావ్ ద హైడ్రోఫిలిక్ మొయిటిటీ ఫైండ్ ఇట్ టూ డిఫికల్ట్ టు పాస్ త్రూ ద మెంబ్రెయిన్ అంటున్నాడు. అంటే దేర్ మూమెంట్ హ్యాస్ టు బి ఫెసిలిటేటెడ్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఏవైనా మాలిక్యూల్స్ వచ్చినాయనుకో, అవి వాటర్ మాలిక్యూల్స్ అనుకో, ఇది లోపలికి తీసుకోదన్నమాట. ఎందుకంటే లోపలికి హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ని ఇది లోపలికి తీసుకోదు. ఎందుకంటే ఇది లోపల తీసుకున్న లోపల హైడ్రోఫోబిక్ ఉంది, ఇది తీసుకున్నప్పటికీ ఇది తీసుకోదు లోపలికి. ఇదేమో వాటర్ హీటింగ్, ఇదేమో వాటర్ లవ్వింగ్ అనమాట. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ పైన కాన్సంట్రేషన్ ఏర్పడుతుంది. అందుకే ఏమంటాడంటే వాడు
ఒక సబ్స్టాన్స్ అనేది హైడ్రోఫిలిక్ సబ్స్టాన్స్ అనేది వాటర్ లవింగ్ సబ్స్టాన్స్ అనేది పైన తిరుగుతుంది అనుకో, ఇది అలో చేసినప్పటికీ కింద ఉండే ఏది హైడ్రోఫోబిక్ లేయర్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెయిన్నే మొత్తం ఇదంతా ఆగిపోతుంది, అక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. సో పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది ఏమవుతుందంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇంకా ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ పైన ఎక్కువ శాతం ఉండేది లిపిడ్స్ కదా. సో దీన్నే బైలిపిడ్ లేయరు లేకుంటే ఫాస్ఫోలిపిడ్ లేయర్ అంటారు కదా. ఇక్కడ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో కొన్ని క్యారియర్ ప్రోటీన్స్, కొన్ని ఛానల్ ప్రోటీన్స్గా ఏర్పడతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏవైతే ఇక్కడ నుంచి ఈ లేయర్ ద్వారా రాని ఉంటాయి కదా, అవి ఇక్కడికి వచ్చేసి దీని గుండా లోపలికి వస్తాయి అన్నమాట. అందుకే ఇవి దీన్ని ఏమన్నారంటే ఇక్కడ మెంబ్రెయిన్ ప్రోటీన్స్. ఇక్కడ చూడండి, మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేటివి ఒక సైట్ మాదిరి యాక్ట్ చేస్తాయి. దేనిల కోసం అంటే వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే లోపలికి వెళ్ళకోకుండా పెయిన్ని తిరుగుతుంటావో ఆ వాటిని మెంబ్రెయిన్ని క్రాస్ చేసే విధంగా ఇవి ఒక సైట్స్ మాదిరి యాక్ట్ చేస్తాయి. ఇవే మెంబ్రెయిన్ ప్రోటీన్స్. ఓకే, రైట్. ఇక్కడంతా నిండిపోయింది, ఇంకా పోనప్పుడు ఇవి లోపల రానిక ఇవి హెల్ప్ చేస్తాయి. అందుకే ఇక్కడ ఉంది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంది, ఇవి దారి కల్పిస్తాయి. ఫెసిలిటేట్ అంటే ఏంది, దారి కలిపేయడం అనమాట. అంతే సింపుల్ లాజిక్ ఏంది. ఫెసిలిటేట్ అంటే దారి చూపించడం. ఇక్కడ ఇంకో పదం అంటాడు, మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేటివి అవును సైట్ మీద యాక్ట్ చేస్తాయి వాటర్ మాలిక్యూల్స్ని క్రాస్ చేయడానికి, మెంబ్రెయిన్ క్రాస్ చేయడానికి. కానీ ఈ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేటివి డు నాట్ సెటప్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఏ కాన్సన్ట్రేషన్ gradient must already be present for molecules to diffuse even if facilitated by the proteins అన్నాడు. రైట్, ఓకే కదా. సో ఈ ప్రాసెస్ని ఫెసిలిటేట్ డిఫ్యూజన్ అన్నాడు. అంటే ఏం లేదు, సింపుల్గా అరే ఎంతసేపు ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఇక్కడే పెరుగుతుంది, అంతేగాని ఏదో క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయి అని చెప్పేసి వీటిలో ఇవి మాత్రం కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని పెంచవు. ఇవి కేవలం ఎక్కువ అయిన దానిని తక్కువ లోకి పంపించడానికి మాత్రమే ఇవి హెల్ప్ చేస్తాయి, అంతేగాని దీనిలో అవి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది పెరగదు అని చెప్తాడు అనమాట. ఓకే, అందుకే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఆల్రెడీ ఎక్కడ డెవలప్ అయి ఉంటుందంట అంటే ఇక్కడ డెవలప్ అయి ఉంటుంది, ఇక్కడ కాదు. సో ఈ ప్రాసెస్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అన్నారు. అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏది, దారి చూపిస్తున్నాయి. ఇవి ఇక్కడ పెరిగిన వాటికి దారి చూపిస్తున్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఎనర్జీ అవసరం లేదు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు. సింపుల్ డిఫ్యూజన్కి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి సింపుల్ డిఫ్యూజన్లో ఎనర్జీ ఉపయోగించుకోవు, ఎందుకంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట, ఎనర్జీ ఉపయోగించుకోకుండా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వస్తున్నాయి కాబట్టి సేమ్ అలాగే అని చెప్తున్నాడు. ఓకే, ఈ రెండు కూడా ప్యాసివ్ ట్రాన్స్పోర్టే. ప్యాసివ్ అంటే ఏటీపీని యూజ్ చేసుకోకుండా ఉంటే దాన్ని ప్యాసివ్ అంటారు. ఇక్కడ మాత్రం యాక్టివ్, ఏటీపీని ఉపయోగించుకొని లోపలికి వస్తాయి, ఎందుకంటే లో నుంచి హై కాబట్టి. సో మనం చెప్పాం కదా, ఇక్కడ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో ఎప్పుడు కూడా నెట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటివి లో నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళవు, హై నుంచి లోకి వెళ్తాయి. వీడు అట్లా వెళ్ళవని చెప్తున్నాడు. ఒకవేళ లో నుంచి హైకి పోవాలనుకుంటే ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి ఖచ్చితంగా ఏం కావాలా, ఏటీపీ అనే ఎనర్జీ అనేది అవసరం అని చెప్తున్నాడు. అది తర్వాత ఇంకో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని చెప్పే ముందర ఫస్ట్ ఇది చెప్తాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏవి లోపల పంపేయాలో దాన్ని లోపల పంపిస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో ఉండే క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా నేను చెప్పిన ప్రోటీన్స్, వీటికి ఏవైనా ఒక ఇన్హిబిటర్స్ సైంటిస్టులు పంపిస్తారనుకో, ఇన్హిబిటర్స్ పంపిస్తే దీనికి అతుక్కొని అవి పని చేయకుండా అయిపోతాయి అని చెప్తున్నాడు. దీన్నే ప్రోటీన్ సైడ్ చైన్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అట్లా రియాక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ రేట్ అనేది ఒక మ్యాక్సిమం స్టేజ్కి రీచ్ అవుతుందంట. ఎప్పుడంటే ఆల్ ద ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ అనేటివి ఉపయోగించబడినప్పుడు
మొత్తం సాచురేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అంటున్నాడు. ఈ సెంటెన్స్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఉంది. చూడండి ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఉంది. ఇక్కడ చూడండి సాచురేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఉంది. ఓకే, తర్వాత దీంట్లో ఇది కూడా సేమ్ ఉంది అనమాట. చూద్దాం ఏందనేది. అసలు వాడు ఏం చెప్తున్నాడంటే మనకు ఇట్లాంటి క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే ఎక్కువ శాతం ఉన్నాయనుకో ఒకటేసారి ఓపెన్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిపిడ్ లేయరు ఇట్లా ఇలా 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 మ్యాక్సిమం ఉన్నాయనుకో, ఇవన్నీ ఒకటేసారి ఓపెన్ అయిపోతే మ్యాక్సిమం కండిషన్లో పనిచేసినాయనుకో లోపల ఏమవుతుంది, శాచురేషన్ అయిపోతుంది, నిండిపోయినప్పుడు ఏమవుతుంది, ఇవి క్లోజ్ చేసుకుంటాయి అనమాట. క్లోజ్ చేసుకుంటాయి. ఇట్లాంటి శాచురేషన్ అయ్యే గుణము దేంట్లో ఉందంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో అయిన ఫెసిలిటీ డిఫ్యూజన్లో ఉంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో శాచురేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండిట్లో క్యారియర్ ప్రోటీన్స్ ఉండడం వలన ఇక్కడ ఉంది, రెండిటికి ఇక్కడ ఉందన్నమాట. ఎప్పుడు అవుతాయంటే మ్యాక్సిమం అవి ఓపెన్ అయినప్పుడే జరుగుతాయి అన్నమాట. అది అందుకే వాడు ఏమంటాడంటే ట్రాన్స్పోర్ట్ రేట్ అనేది మ్యాక్సిమం అవుతుంది ఎప్పుడైతే ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ ఉపయోగించబడినప్పుడు మాత్రమే సాచురేషన్ అవుతుంది. ఇది అడిగినాడు డిఎస్సిలో, సాచురేషన్ అవుతుందని అడిగినాడు. ఓకే, రైట్. ప్రోటీన్ ఫార్మ్స్ ఛానల్స్ అన్నాడు. ప్రోటీన్ ఫార్మ్ ఛానల్స్ అంటే ఏంది చూడండి. అప్పుడప్పుడు క్యారియర్ ప్రోటీన్స్ ఇదొక ఛానల్, ఇదొక ఛానల్. ప్రోటీన్స్ ఫార్మ్ ఛానల్స్ అన్నాడు. ఇవేంది ప్రోటీన్ క్యారియర్స్, ఇవి ప్రోటీన్ ఫార్మ్ ఛానల్స్ అనమాట. ఇవి చూద్దాం ఏందనేది. రైట్, ఇవి ఎక్కడ ఉంటాయంటే ప్లాస్మా మెంబ్రెయిన్. చెప్పా కదా, ప్లాస్మా మెంబ్రెయిన్ వేరు, లిపిడ్ వేరు. ప్లాస్మా మెంబ్రెయిన్లోనే లిపిడ్ రూపంలో ఉంటాయి. ఓకే, లిపిడ్ రూపంలో చెప్పా కదా నేను ఇందాక చూపించినట్టు. ఇగో ఇలా ఉంటాయి అనమాట. రైట్, ఇలా ఉంటాయి. ఈ లిపిడ్ అనేది ప్లాస్మా మెంబ్రెయిన్లో కల్లా ఎక్కువ భాగం ఆక్రమిస్తుంది కాబట్టి దీన్ని లిపిడ్ అంటారు, బైలిపిడ్ అంటారు. ఇది వాటర్ని ఇష్టపడుతుంది, ఇది ఇష్టపడుతుంది, కానీ మధ్యలో ఇష్టపడుతుంది కాబట్టి వాటర్ లోపలికి రావు. తర్వాత కొన్ని ఛానల్స్ ఓపెన్ అయి ఉంటాయి, కొన్ని ఛానల్స్ కంట్రోల్ అయి ఉంటాయి, కొన్ని ఛానల్స్ పెద్దగా ఉంటాయి. ఆ తర్వాత రకరకాల మాలిక్యూల్స్ని ప్లాస్మా మెంబ్రెయిన్ గుండా లోపలికి రాణిస్తాయని చెప్తున్నాడు. కానీ పోరిన్స్ PORINS పోరిన్స్ చూడండి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ గురించి ఫాస్ట్ చెప్పేస్తున్నాను. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎనర్జీని ఉపయోగించుకొని మాలిక్యూల్స్ని పంప్ చేస్తాను అంటున్నాడు. ఇక్కడ పంప్ అని ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే ఇక్కడ మనకు క్యారియర్ ప్రోటీన్స్ ఏంటివంటే పంప్స్ ఉపయోగిస్తారు అనమాట. పంప్స్ ఎందుకు ఉపయోగిస్తారు నేను చెప్తాను. ఎందుకు ఉపయోగిస్తారంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఎటువంటి పంప్ అవసరం లేకోకుండా హై నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అట్లా కాదు. ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి రావాలి అంటే ఏంది, చాలా బలమైన శక్తితో లోపలికి రావాలి. ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ ఉంది, అయినా దీంట్లో గుద్ది టిప్ చేయాలన్నమాట. కాబట్టి ఏ టిప్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమనంటే ఎనర్జీని ఉపయోగించుకొని లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వస్తుంది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నాం అనమాట. అది అందుకే ఇక్కడ అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అంటారు. ఇక్కడ అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకం కదా, యాక్చువల్గా హై నుంచి లో రావాలా. ఇదేంది లో నుంచి హైకి వెళ్తుంది కాబట్టి మనకు అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనే పదం ఉపయోగిస్తారు అన్నమాట. అది చూడండి, మనకు మెంబ్రెయిన్స్లో రకరకాల ప్రోటీన్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఉండడం వల్ల ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్గా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది రెండు అనేది ప్లాస్మా మెంబ్రెయిన్లో జరుగుతుంది. అందుకే అంటున్నాడు చూడండి, ఇక్కడ మనకు ఇదొక ప్రోటీన్. సో ఇవన్నీ ఎక్కడున్నాయి, ప్లాస్మా మెంబ్రెయిన్ మీద ఉన్నాయి. ఉండడం వల్ల ఏమైతే అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అని చెప్తున్నమాట. రైట్, తర్వాత ఇక్కడ పంప్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే, పంప్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక మీనింగ్ ఉంది చూడండి. మనకు హై నుంచి లోకి వస్తే మనకు పంప్ అవసరమా? లేదు. వ్యతిరేక దిశలో పంపించాలనుకుంటే శక్తిని ఉపయోగించుకొని ఖచ్చితంగా పంపు అనబడే క్యారియర్ ప్రోటీన్స్ మాత్రమే పంప్ చేసి లోపలికి ఫోర్స్గా పంపించగలుగుతాయి. కాబట్టి ఇక్కడ పంప్స్ని ఉపయోగిస్తారు. ఇది పంప్ అనమాట, పంపుని ఉపయోగిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి పంపేయాలి కాబట్టి పంప్ని ఉపయోగించరా. నార్మల్గా ఇవేం చేస్తాయి,
ఉన్నదాన్ని ఊకే ఫెసిలిటేట్ చేస్తారన్నమాట, లోపల పంపిస్తున్నాయి అంతే. ఇది ఎటువంటి పని ఏం చేయవు, జస్ట్ ఫెసిలిటేట్. దారిని ఓపెన్ చేస్తే అంటే తక్కువ లోపలికి వచ్చేస్తాయి. ఇది రాలేదు, దీన్ని ఫోర్స్తో పంపించాలి కాబట్టి పంపు చేయాలి, లోపలికి పంపు చేయాలి అది. సో అట్లా లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి పంపిస్తే దాన్ని అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అదే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి పంపిస్తే దాన్ని డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అట్లా. సో సేమ్ ఇందాక చెప్పా కదా నేను, ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ కూడా మాక్సిమం రీచ్ అవుతుంది, ఎందుకంటే ఆల్ ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్స్ అనేవి యూజ్ అయినప్పుడు మాత్రమే. ఇటువంటి ఇక్కడ సేమ్ చెప్పా కదా, అన్ని ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు మ్యాక్సిమం సాచురేషన్ వస్తుంది. సాచురేషన్ అయినప్పుడు అది ఒక స్టేజ్లో ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నిండిపోయినప్పుడు ఇది ఆపేస్తుంది, బయట నుంచి లోపల రానియదు. ఇక్కడ కూడా నిండిపోయినప్పుడు సాచురేషన్ అయినప్పుడు బయట నుంచి లోపల రానియదు, ఇది కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఇది లేనందువల్ల ఇది అన్సాచురేషన్ ఉండిపోతుంది సింపుల్ డిఫ్యూజన్లో, అంతే. ఇంకా ఇదంతా మీకు చదివితే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక పాయింట్, క్యారియర్ ప్రోటీన్స్ని ఈ చాప్టర్లో ఎలాగ సంబోధించాడంటే ఎంజైమ్స్గా సంబోధించినాడు. ఇవి ఎలా ఉంటాయి, వెరీ స్పెసిఫిక్ తెలుసు. ఎక్కడ ఉంటాయండి, సెన్సిటివ్. ఈ రెండింటికి ఓకే, సెన్సిటివ్ ఇన్హిబిటర్స్ అంతా సేమ్ చూడండి. దీనికి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఫెసిలిటేట్ డిఫ్యూజన్కి ఈ రెండు మీనింగ్స్, ఇది సేమ్ ఉంది వాక్యము, ఇది సేమ్ ఉంది వాక్యం. ఓకే, ఇక్కడ అప్ హిల్ ట్రాన్స్పోర్ట్, అక్కడ డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్. ఎస్, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటారంటే కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్టు, తర్వాత వచ్చేసి ఇంకొకటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. చూడండి, ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. వీటి మధ్యన కంపారిజన్ చెప్తున్నాడు. ఎస్, ఇక్కడ ఏమంటే మనం టేబుల్ 1.1లో చూసినాము, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ గురించి అని చెప్పినాడు. రైట్. ప్లాస్మా మెంబ్రెయిన్ గుర్తుపెట్టుకోండి, ప్లాస్మా మెంబ్రెయిన్లో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ అంటే ఏంటివి అంటే ఇవి, ఈ ప్రోటీన్స్ అంటే ఇది అంతా ప్లాస్మా మెంబ్రెయిన్. ఇవి ప్రోటీన్స్, ఇది ఒక ప్రోటీన్, ఇది ప్రోటీనే, ఇది ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంట అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఫెసిలిటేటింగ్ డిఫ్యూజన్ని అయ్యేటట్టు చేస్తాయి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి ఏం చేస్తాయంటే చూడండి, ఈ రెండు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ చేస్తాయి మరియు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ని చేస్తాయి. కానీ వాడు ఏమంటాడంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో భాగమైన ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చిన క్యారియర్ ప్రోటీన్కి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు. సో ఈ రెండింటికి కొన్ని కామన్ లక్షణాలు ఉన్నాయంట. అవేంటో చూద్దాం. ఏంటివంటే ఈ రెండు ఏమవుతాయంట అంటే హైలీ సెలెక్టివ్గా ఉంటాయి, తర్వాత సాచురేటెడ్ అవుతాయి, లేబుల్ టు సాచురేటెడ్ అవుతాయి. తర్వాత ఇవి ఇన్హిబిటర్స్కి రెస్పాండ్ అవుతాయి, అంటే ఇన్హిబిటర్స్ వచ్చి దానికి అతుక్కుంటే అవి పనిచేయకుండా అయిపోతాయి, రెండు కూడా అనమాట. తర్వాత ఈ రెండు కూడా హార్మోనల్ రెగ్యులేషన్ కింద ఉంటాయి అని చెప్తున్నాడు. ఇంకా మీకు ఇక్కడ సాచురేషన్ అంటే ఒక పదం అర్థం కావాలి. సాచురేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తేప్పుడు ఏదో ఒక సమయంలో ఇక్కడ మొత్తం అంతా ఫిల్ అయిపోయి సాచురేట్ అవుతాయి అనమాట. అందుకే ఇది సాచురేషన్ అవుతుంది, ఇది సాచురేషన్ అవుతుంది, ఇక్కడ కూడా సాచురేషన్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అన్సాచురేషన్, ఎప్పుడు కూడా మాలిక్యూల్స్ పోతా వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ సింపుల్ డిఫ్యూజన్లో మనకు క్యారియర్ ప్రోటీన్ అనేది రెగ్యులేట్ చేయట్లే, దాని ఇష్టానుసారంగా పోతున్నాయి, దాని ఇష్టానుసారంగా వస్తున్నాయి అనమాట. కానీ ఫెసిలిటేట్ డిఫ్యూజన్లో క్యారియర్ ప్రోటీన్స్ దీన్నే క్యారియర్ ఛానల్స్ ఉండడం వలన ఒక టైంలో ఇవి ఆపేస్తాయి అనమాట ఈ రెండు. కాబట్టి ఇవి సాచురేషన్ అవుతాయి, ఇది కూడా సాచురేషన్ అవుతుంది. కాబట్టి వాడు ఏమంటున్నాడంటే అలా సాచురేట్, దీనికి కామన్ క్యారెక్టర్ ఏంది, సాచురేషన్ అవుతుంది కదా, ఇది సాచురేషన్, ఇది అన్సాచురేషన్ అవుతుంది. రైట్. ఇక్కడ ఏమంటారంటే డిఫ్యూజన్లో మనకి 2 రకాలు ఉన్నాయి, ఫెసిలిటేట్ డిఫ్యూజన్ ఉంది, సింపుల్ డిఫ్యూజన్ అనేది ఉంది. ఈ రెండు కూడా ఎలాగా వెళ్తాయంటే అలాంగ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారమే వెళ్తాయి అంటున్నాడు. మరియు వాటికి శక్తి ఉపయోగించుకోదని చెప్తున్నమాట. సో అలాంగ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వెళ్తాయి మరియు వాటికి శక్తి ఉపయోగించదని చెప్తున్నాడు. ఎలా అంటే చూడండి, ఇక్కడ సింపుల్ డిఫ్యూజన్ ఉంది మరియు ఫెసిలిటేట్ డిఫ్యూజన్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి హై కాన్సన్ట్రేషన్ నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా
మరియు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా వీటికి ఎనర్జీ అవసరం లేదు. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం ఖచ్చితంగా ఎనర్జీ అవసరం. ఎందుకంటే సింపుల్గా బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పినాను. ఇప్పుడు మొక్క ఉంది. మొక్కలో ప్రతిరోజు ఆకులపైన ఏమైతే అంటే ఫుడ్ అనేది తయారవుతూ ఉంటుంది. తయారైన ఫుడ్ ఖచ్చితంగా మనకి ఏం చేయాలా? ప్లాంట్లో ఎక్కడో చోట స్టోర్ అవ్వాలా. ప్లాంట్లో ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఖచ్చితంగా ప్లాంట్ అనేది రోజువారీ పని అయినా తన ఫుడ్ను తయారు చేయడం మానేది కదా. అంటే ఏంది? ప్లాంట్లో ఎక్కువ ఫుడ్ ఉంది, ప్లాంట్ లీఫ్ ద్వారా వచ్చిన ఫుడ్ తక్కువ అనమాట. ఎప్పటికప్పుడు ప్లాంట్లో స్టోర్ అవుతుంటుంది. అంటే ఏంది? ప్లాంట్ బాడీ ఇది అనుకుంటే, ప్లాంట్ లీవ్ ఇది అనుకుంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి డిప్ చేయాల. అంటే వ్యతిరేక దిశలో పని చేయాల. కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం లోపలికి పొయ్యి పూడ్చడానికి అనమాట. కాబట్టి ఏటీపీని యూజ్ చేసుకొని ఈ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? వ్యతిరేక దిశలో పనిచేయాలన్నప్పుడు దీని సపోర్ట్ అవసరం, ఏటీపీ సపోర్ట్. అట్లా అందుకే దీన్ని ఏమన్నారంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఇక్కడ మాత్రం నార్మల్గా వెళ్ళిపోతుంది. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. కాబట్టి ఏటీపీ అవసరం లేదు ఈ రెండింటికి అనమాట. అది వాడు చెప్పేది. సో వీడు అందుకే ఏమంటున్నా డిఫ్యూజన్ అనే దాంట్లో 2 ఉన్నాయి. అవి అలాంగ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడ్ ప్రకారం వెళ్తాయి మరియు కూడా ఎనర్జీని ఉపయోగించుకోవు అని చెప్తున్నాం అన్నమాట. ఎస్, ఇక్కడ కంపారిజన్ చూడండి. మనకు సింపుల్ డిఫ్యూజన్లో మనకు స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అవసరం అంటే అవసరం లేదు. చూడండి ఏడున్నాయి, ఇక్కడ లేవు. తర్వాత ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్లో అవసరమే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కూడా అవసరమే. చూడండి ఉన్నాయి కదా, ఈ రెండు ఉన్నాయి. తర్వాత వచ్చేసి హైలీ సెలెక్టివ్. ఇది హైలీ సెలెక్టివ్ కాదు, ఎందుకంటే దీనికి క్యారియర్ ప్రోటీన్ లేదు. ఈ రెండు హైలీ సెలెక్టివ్. ఇది సెలెక్టివే, ఇది సెలెక్టివే. అంటే అవసరాన్ని లోపల పంపిస్తే అనవసరాన్ని బయటే పెట్టేస్తాను అనమాట. తర్వాత దీనికి ట్రాన్స్పోర్ట్ ఏమైతే శాచురేషన్ అవుతుంది, దీంట్లో అవ్వదు, దీంట్లో అవుతుంది, దీంట్లో అవుతుంది. చూడండి ఇక్కడ శాచురేషన్ ఇక్కడ అవ్వదు, ఈడ అవుతుంది. నెక్స్ట్ అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అని దేన్ని అంటారు అంటే, రైట్, ఇప్పుడు మీకు అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏం లేదు, ఓన్లీ ఒకటి మాత్రమే అవుతుంది. ఏది అంటే ఇది అప్ హిల్ ట్రాన్స్పోర్ట్. ఏదైతే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వచ్చేటప్పుడు ఏటీపీని ఉపయోగించుకొని వస్తుంది. దీనిని ఏమంటారంటే అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటారు అన్నమాట. ఈ రెండింటిని ఏమంటారంటే డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్. అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తే డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఓకే, మరి అప్పుడు దీంట్లో ఉండదు, దీంట్లో ఉంటుంది. ఇక్కడ ఏటీపీ ఎక్కడ అవసరం? ఎక్కడైతే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఉందో అక్కడే అవసరం. ఈ రెండింటికి అవసరం లేదు కదా, అంతే.